విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు కన్నెర్ర చేసింది. కనుచూపు మేర నీరే విస్తరించింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం, ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో వరద ముంపుకి అసలు కారణం ఏంటి? దీని వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా నిర్ణయాలతో పాటుగా 20 ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడని ముంచేసింది. బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కింది. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. కాలనీలు విస్తరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారులే. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. దీనిపై భవిష్యత్తులో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. రైట్, గత కొద్ది రోజులుగా పడిన భారీ వర్షాలకి వరదలతో బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా ఫీల్డ్ రిపోర్ట్ ఇవ్వడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు, అలాగే నెల్లూరు నుంచి నరేష్, అలాగే కాకినాడ నుంచి మా ప్రతినిధులు, అలాగే ఇటు తిరుపతి నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు దగ్గరికి వెళ్దాము. రాజు, చెప్పండి, ప్రస్తుతం వైజాగ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ భారీ నష్టానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి నివారణ చర్యలు చేపడుతున్నారు వైజాగ్లో? మొదటి ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఇది మానవ తప్పిదమా లేకపోతే ఏదైనా సరే కావాలనే ప్రకృతి వికృతమా అనే దాని మీద చాలా విధంగా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకునేటప్పటికి ఇది మానవ తప్పిదం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్న సహజంగా ఏవైతే వనరులు ఉంటాయో వీటన్నిటిని కూడా కావాలని చెప్పి కొల్లగొట్టి ఉన్న కొండలను తొలిచేసి ఉన్న నదుల్ని మొత్తం కూడా పూర్తిగా కూడా దోచుకున్న తర్వాత కరకట్టలు కానీ లేకపోతే చెరువులు కానీ మొత్తం అన్నిటిని కూడా ఆక్రమణలకు గురి చేసుకొని ఆక్రమించుకున్న తర్వాత కేవలం అంటే నీరు, ఒక వర్షపు నీరు ధార కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పూర్తిగా వాటన్నిటిని కూడా ఆక్రమణకు గురవటం వల్ల ఇటువంటి ప్రకృతి వికృతులు అయితే వస్తున్నాయని మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతికి సంబంధించి కానీ లేకపోతే ప్రకృతి విలయాలకు సంబంధించి కానీ చాలా స్పష్టంగా సైన్స్ పరంగా కానీ లేకపోతే దాంట్లో అధ్యయనాలు చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి ప్రలోకానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి వర్షపు దారులు ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా వర్షపు దారులు వెళ్ళటానికి కావాల్సిన సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద పూర్తిగా కూడా ఎటువంటి అధ్యయనం లేకుండా పూర్తిగా ఉన్న కాలువలు కావచ్చు, లేకపోతే మిగతా అక్కడ చెరువులు కావచ్చు, లేకపోతే చిన్న ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే మురికి కాలువలకు సంబంధించి కూడా దానిపైన కూడా చాలామంది కూడా ఆక్రమణలకు గురయ్యి వాటన్నిటి మీద కూడా షెడ్లు నిర్మించుకోవడం లేకపోతే మిగతా వాటిని నిర్మించుకోవడం ఇవన్నీ జరుగుతుండడం వల్ల మురికి నీరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతానికి విశాఖపట్నంలో లేదు. దీని కారణంగానే పూర్తిగా కూడా అక్కడున్న వాటర్ మొత్తం కూడా ఫ్లో కిందకి వెళ్లకుండా ఆగిపోవటం వల్లే చాలా వరకు కూడా నీట మునుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్నపాటి వర్షానికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం చూసుకోవచ్చు, లేకపోతే విశాఖపట్నం లాంటి ప్రాంతం చేసుకోవచ్చు. అంటే విశాఖపట్నం ఇప్పుడిప్పుడే మెట్రో నగరాలతో పోటీగా వెళ్ళబోతుంది, మెట్రో నగరాలు పోటీగా కూడా పోటీ పడబోతుంది. ఈ నేపథ్యంలోనే కేవలం మురికి నీరు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అక్కడున్న కాలువలను కానీ లేకపోతే అక్కడ ఉన్న నదులకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితులు దాపురించే అంటూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా చాలా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో చూసుకునేటంటే ఇది కేవలం మైదాన ప్రాంతాల్లో కేవలం విశాఖపట్నం సిటీలో ఉన్న పరిస్థితి. అది కాకుండా కేవలం ఏదైతే రూరల్ ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి కూడా చిన్న కాలువలు కావచ్చు లేకపోతే నదులు కావచ్చు వీటిలో ఇష్టానుసారంగా
ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకునేటప్పటికి 5 సంవత్సరాల్లో ఇష్టానుసారంగా వీళ్ళంతా కూడా ఇసుకను దోపిడీ చేస్తారు. అదేవిధంగా ఉన్న ఏదైతే గట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించడం కావచ్చు, లేకపోతే ఉన్న ఇసుక పేరుతో అక్కడ కావాల్సిన చోట్లంతా కూడా కబ్జాలు చేసుకోవటం కావచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కింద వాటర్ ఫ్లో అనేది జరగకపోవటం వల్ల మాత్రమే ఎక్కువగా కూడా ముంపు ప్రాంతాలకు ఎక్కువ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో మాత్రమే ఎందుకు వాటర్ సోర్సెస్ అనేది కిందకు వెళ్లకుండా కేవలం ఉన్న ప్రాంతంలోనే ఉండిపోతున్న ఎగువ నుంచి వచ్చిన నీరు దిగువకు వెళ్ళడానికి ఎందుకు ఆ సోర్స్ కల్పించలేకపోతున్నామంటే కేవలం ఇదంతా కూడా ఆక్రమణకు గురవటం వల్ల మాత్రమే అనేది చాలా స్పష్టంగా అవుతుంది. తాజాగా ఈరోజు కూడా విశాఖపట్నంలో చూసుకునేటప్పటికీ సిఆర్జెడ్ నిబంధనలు అది ఉల్లంఘించిన తర్వాత కేవలం ఒక 3.5 ఎకరాలకు సంబంధించినంత వరకు విజయసాయిరెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా స్నేహారెడ్డి కూడా ఒక 3.5 ఎకరాల్లో మొత్తం ఇసుకలోనే మొత్తం ఒక ప్రహరీ వాలు నిర్మించిన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంటే ఆక్రమణలు ఈ విధంగా జరగటం వల్ల మాత్రమే సముద్రపు కూడా కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా విశాఖపట్నంలో ఏదైతే మొత్తం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 196 కిలోమీటర్ల వరకు కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా కేవలం ఆక్రమణలు చాలా ఎక్కువ. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆక్రమణలు చాలా ఎక్కువయ్యాయి. అంటూ ఇప్పటికే కూడా ఇక్కడ ఉడా కావచ్చు, లేకపోతే జీవీఎంసీ కావచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో సుడా కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా గుర్తించిన తర్వాత అక్కడున్న ఆక్రమణలు తొలగించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైనట్లు కూడా మనకు అర్థమవుతుంది. అందువల్లే అక్కడ ఏవైతే నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేందుకు అయితే మొత్తం అధికారులు అంతా కూడా సిద్ధమవుతున్నారు చెప్పుకోవచ్చు. ఈరోజు దాంట్లో భాగంగానే భీమిల్లో ఏదో సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘించిన తర్వాత ఏదో స్నేహారెడ్డి అంటే విజయసాయిరెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈవిడ మొత్తం 3.5 ఎకరాలకు సంబంధించి ఆక్రమించుకొని ఒక కాంక్రీట్ వాల్ను కూడా నిర్మించడం జరిగింది. అయితే ఈవిడ నిర్మించిన వాల్ను చూసినట్లయితే పక్కనున్న మొత్తం సముద్రం మొత్తం కూడా వచ్చే పైకి అంటే ఆటు పోటుకి సంబంధించినంత పూర్తి స్థాయిలో అది చాలా దగ్గరగా ఉండటం వల్ల చుట్టుపక్కల అంటే దానికి చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. భీమిలి అనగానే మొదటిగానే ఎక్కువ సముద్ర కోతకు గురవుతుంది అంటూ గత 6 నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరు శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే భీమిలి వాసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే ఇబ్బందులకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయడం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగించే విషయం. అందువల్లే సముద్ర కోతకు కూడా ఎక్కువ గురవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సముద్రానికి సంబంధించినంత వరకు కూడా ఇదే సిఆర్జెడ్ ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. మొత్తం సముద్రపు ఒడ్డు నుంచి దాదాపుగా ఒక ఏదైతే 600 మీటర్ల వరకు ఉందో ఇదంతా కూడా సిఆర్జెడ్ నిబంధనలకు దాంట్లోనే ఉంటుంది. ఇదంతా కూడా గ్రీనరీకి కానీ లేకపోతే సముద్రం ఒకవేళ ముందుకు వచ్చినా లేకపోతే వెనక్కి వెళ్ళినా సరే దేనికి అయినా సరే సమతుల్యంగా ఉంచేందుకు కూడా ఇదంతా ఒక నిబంధనల ప్రకారం ఇక్కడ పెట్టడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా కేవలం ఆక్రమించుకోవటం వల్ల అటువంటి ఆక్రమణలకు గురవటం వల్ల పెద్ద ఎత్తున అయితే సముద్రం కూడా కోత గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే భీమిలి మండలంకి సంబంధించినంత వరకు బామిని కావచ్చు, లేకపోతే చోడవరం, అదేవిధంగా అనకాపల్లిలో కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయంటే కారణం కేవలం ఆక్రమణలు, అదేవిధంగా దోచుకుంటున్న ఇసుక అనేది మాత్రం మరోసారి రుజువైంది. కనుక దీనికి ప్రభుత్వం తప్పకుండా అడ్డుకట్ట వేయాలి. ఇటువంటి వాళ్ళపై గొరడా జులిపిస్తేనే ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మానవాళి జీవనాన్ని